హాయ్ అండి. బెండకాయ పులుసు పెడుతున్నానండి. ఎండ్రేలు నూనెలో వేపుతున్నానండి. నూనెలో వేపాకండి వెండ్రేలు ఉల్లిపాయ ముక్కలు వేసానండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు మగ్గాక పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు అవి కూడా మళ్ళీ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత టమాటా వేసానండి. టమాటా వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలండి. టమాటా వేసానండి. టమాటా వేసాక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకునండి. బెండకాయ ముక్కలు కూడా పసుపు కారం వేసుకునండి మగ్గించుకుని 5 నిమిషాలు నేను మూత పెట్టండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేయాలి, లైక్ చేయండి. చూస్తున్నారండి, మీరు అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాకనండి కొద్దిగా నీళ్ళు పోసుకునండి. బెండకాయ ముక్కలు ఉడికేలాగా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. కారం అది మగ్గాకనండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా నీళ్ళు వేసండి. పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టండి. ఈ ముక్కలో నీళ్లు వేసాక ఉడికాకనండి బెండకాయ ముక్కలు కొంచెం బాగా ఉడుకుతాయండి నీళ్ళు వేస్తేనే. అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలండి. వేసుకుని దగ్గర దాకా మరిగించుకోవాలండి. కరివేపాకండి, కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చండి. కరివేపాకు వేసుకుంటేనే బాగుంటామండి బెండకాయ పులుసులోని. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీరు లైక్ చేయండి. బాగా మరిగించుకోవాలండి. వేస్తున్నానండి. మూత పెట్టి 10 నిమిషాలు మరిగిందండి. మరిగిపోయిందండి. అలాగా అంత చిక్కదనంలో ఉండాలండి. దగ్గర పడిపోయిందండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.